ఆంధ్ర వారి అతిపెద్ద పండుగ తెలుగువారి సాంప్రదాయాల వేడుక 3 రోజుల సంక్రాంతి సంబరాలు ఏపీలో వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు రాష్ట్రమంతటా సంతోషంగా పండుగ జరుపుకున్నారు జనం. తన సొంతూరు నారావారిపల్లిలో కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సొంతూరుని ఎవరూ మర్చిపోకూడదని, స్తోమతకు తగ్గట్టుగా పుట్టిన ఊరు అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఇక కోనసీమ, విజయనగరం జిల్లాల్లో కోళ్ల పందాలు, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇళ్ల ముందు రంగవల్లులు, మహిళల పిండి వంటలు, ఆలయాల్లో దైవానికి పూజలు, పశువులకు అలంకరణలు, కోడి పందాలు, జల్లికట్టు పోటీలతో ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా తమ సొంతూరుకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి పండగ జరుపుకుంటున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం. గ్రామదేవత నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు తల్లిదండ్రుల సమాధుల దగ్గర నివాళులర్పించారు. టీటీడీ అర్చకులు, అధికారులు సీఎంను కలిసి పండగ శుభాకాంక్షలు చెప్పారు. ఈవో అనిల్ సింగాల్, టీటీడీ సభ్యులు కలిసి చంద్రబాబుకు శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. తర్వాత ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు సీఎం. 2047లోగా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. నిర్దిష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర సంపద పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకే P4 విధానం తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు, ఆదాయం పెరగాలన్నారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సంపదకు విలువ ఉంటుందని చెప్పారు. సొంతూరుని ఎవరూ మర్చిపోకూడదని, స్తోమతకు తగ్గట్టుగా పుట్టిన ఊరు అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఒకటి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి, ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ రెండు అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం.